హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. మరి ఒక కొత్త మిద్దె తోటని మీకు పరిచయం చేయబోతున్నా. సరిత గారి మిద్దె తోట ఈ రోజు చూడబోతున్నామండి. ఎంత సూపర్ గా ఉందంటే మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సార్ ప్రోత్సాహంతో మేడం చాలా చక్కగా మిద్దె తోట నిర్వహిస్తున్నారు. ఏం లేని మన ఉద్దేశం ఏంటి, ఒకటే హెల్దీగా ఉండాలి అంటే పురుగు మందులు వాడని కూరగాయలు తినడం మన ముఖ్య ఉద్దేశము. ఆ పని చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. చూద్దామండి, మనం తోట చూద్దాము. ఇదైతే 365 days చిక్కుడట అండి. చాలా బాగుందండి. చూడండి ఎంత కాత వచ్చింది. చాలా ఇంకొకసారి తీసుకున్నాం కూడా. అవునా అండి, చేసుకున్నాం కూడా. ఇది ఎలా నింపారండి? కిచెన్ వేస్ట్, అది చెక్క పొట్టు అండ్ గొర్రెరువు, మట్టి చాలా తక్కువ, అట్ట డబ్బలు అన్ని. ఇంకా కిచెన్ వేస్ట్ మొత్తము కిచెన్ వేస్ట్ తోనే లైట్ వెయిట్ గా ఉంటేనే మంచిది. పెస్ట్ కూడా మళ్ళీ ఏం కాదు మాకు, మాక్సిమం పెస్ట్ రాదు. బొంత పురుగులు అయ్యే ఇట్లుంది కానీ ఇప్పుడు ఇక ఆగస్ట్ మంత్ మొత్తం బొంత పురుగు సమస్య ఎవరికైనా ఉంటది. చిక్కుడు అయితే బాగా వస్తుందండి. మొన్న మీరు చెప్పిన కషాయము స్ప్రే చేసిన కూడా. అవునా, అది బాగా పని చేస్తుందండి. అవును, నేను స్ప్రే చేసిన. పురుగులన్నీ కింద రాలి పడిపోతున్నాయి అది స్ప్రే చేస్తే. అది ఇప్పుడు మనకి 2 months చాలా మంచిగా పని చేస్తుంది. ఈ 2 నెలలు వాడాలి. ఒకవేళ మీ దగ్గర వేపపిండి లేకుంటే డైరెక్ట్ పొగాకు కషాయం తీసి కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. కొంచెం మనం మట్టి ఆరబెట్టుకొని మళ్ళీ కొత్త మొక్కలు వేసినప్పుడు మళ్ళీ మనము కిచెన్ వేస్ట్ చేసి అట్లా వేస్తే కొంతవరకు పెస్ట్ తక్కువ ఉంటది. నాకు కూడా పెస్ట్ సమస్య చాలా తక్కువ మా తోటలో కూడా. ఇవి వేస్తాం కదా, వీటికి మళ్ళీ మేము అవి చలికాలంకి రెడీ చేసుకుంటాం. అప్పుడు ఇవి మళ్ళీ మట్టి చేంజ్. ఇది థర్మాకోల్ బాక్సులు తీసుకొని మంచి పని చేసిండ్రు. లైట్ వెయిట్ ఉంటది ఒకటి. వెదర్ ఎట్లున్నా, వేడున్నా, చల్లగున్నా ఇది కంట్రోల్ చేస్తుంది. వెదర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎండాకాలం కూడా మట్టి చల్లగా ఉంటది దీంట్లో. అంటే బయట వేడికి, స్లాబ్ వేడికి ఇవి వేడైతాయి కదా, అట్లా కాకుండా థర్మాకోల్ బాగా పనిచేస్తుంది. ఊరికై సాధారణంగా అందరికి. ఇది అయితే మంచి ఆలోచన మీది. నాకేంటంటే లైట్ వెయిట్ ఉంటది కదా అని ఆలోచించిన. బట్ ఇవి కాస్ట్ ఎక్కువ, ఇవి మాకు ఫ్రీగా వస్తాయి కదా, వీరు తీసుకొస్తారు కదా అనేసి. మళ్ళీ మన్నిక కూడా ఎక్కువనే ఉంటది, తొందరగా ఏం చెడిపో. చాలా కాలం ఏం కాలేదు. ఇది మామూలు చిక్కుడా? లేదు, ఇది కూడా అదే. ఇది కొంచెం లైట్ వెయిట్. సమ్మర్ కదండి. సమ్మర్ కూడా వస్తుంది. కొంచెం వేడి తక్కువ ఉంటే, వేడి ఎక్కువ ఉంటే ఏంటంటే పూత వస్తుంది కానీ రాలిపోతుంది. ఇది సమ్మర్ లో పెట్టింది, చాలా పూత వచ్చింది బట్ రాలిపోయింది, ఆగలేదు. మన దోశ అది ఇట్లా ముళ్ళు ముళ్ళు ఉంటది చూడండి, కొన్న దోశ. అది చిన్నప్పుడు చూసిన నేను, కేరళ నుంచి తెప్పించుకున్న సీడ్స్. ఇట్లా కాయ మీద ముళ్ళు ముళ్ళు వస్తాయి, ఇప్పుడే పూత వస్తుంది. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి. మేము పొద్దున సాయంత్రం ఇందులోనే ఉంటాం. మాక్సిమం 11 దాకా ఎండ రాదు మాకు, ఇది బిల్డింగ్ చేయబట్టి. ఇంకా ఇక్కడే స్పెండ్ చేస్తాం ఎక్కువ. ఈవినింగ్ అయితే నైట్ అయ్యేదాకా ఒక్కొక్క ఆకు ఇట్లా చూస్తారు. మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది కనబడుతుంది మొక్కలలోనే. ఇది బోడ కాకర సీడ్స్ వేసిండ్రా? సీడ్స్ వేసి. ఇది చెట్టు బెండ అట అండి. హాయ్ స్వాతి, బాగున్నాను. చూసినాము మరి వస్తే. అవునా, హాయ్ స్వాతి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ సరిత. హాయ్, నమస్తే అండి. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు. ఇది ఏ కలర్ మేడం? రెడ్. రాలేదు, వస్తుంది ఇక.
ఏమో అక్కడ ఉంది పెద్దది 2 years అవుతుంది రాలేదు. వస్తది ఇక్కడ టిప్స్ పైన కట్ చేసి పసుపు కూడా రాసిన ఆయన రావట్లేదు. అందుకే ఇక్కడ ఒకసారి చూద్దామని మళ్ళీ ఇక్కడ పెట్టిన దాని స్టెమ్ తీసుకొచ్చి. ఇదండి సీమ చింత, పులిచింత అంటాం. పులిచింత కాసింది ఈ సంవత్సరం. ఇక్కడ సపోటా అండి, సపోటా చాలా కాసింది. అది కూడా ఫస్ట్ వాటర్ వేసేసరికి వచ్చేటప్పుడు తీసుకున్న ఆకులు ఎట్లయిపోయినాయి. అయ్యో ఇది బాగా డెలికేట్ ఉంటది, అంటే పోదు వేరున్నంత మట్టుకు. కలర్ బాగుంది. ఇది నేను మొన్న వెళ్ళిన కావాలని వేరే స్టెమ్ తెచ్చుకున్నా. ఆరెంజ్ కాదు తెలియదు, ఫ్లవర్స్ లేవు ఆ రోజు. ఫ్లవర్ అయినప్పుడు తెస్తే ఇది ఉంటుందని ఇదిగోండి మీరు బంతి. థ్యాంక్ యూ కదా, మనకి ఇదే ఆనందం అండి కదా. ఎండకి వాడిపోయింది. ఎండలో ఉండాల్సినాయి కదా వాటర్ పాపీ ఇవి. సేమ్ మనం వాటర్ లిల్లీస్, లోటస్ ఎట్లా పెడతామో ఆ పాండ్స్ లో పెట్టి రౌండ్ వస్తుంది మేడం, బాగా వస్తుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫ్లవర్స్ కూడా. ఇదిగో నీళ్ళ నుంచి తీసేసిన కదా ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఇది ఎట్లా పెట్టేసేయండి. రెండు ఒక్కొక్కటి ఒక్క దాంట్లో వాటర్ లిల్లీస్ అయితే కలెక్షన్ చాలా ఉందండి, చాలా ఇష్టం. ఇంకా తెప్పించుకున్నా ఉన్నాయి, ఇంకా కింద నిన్ననే వచ్చినాయి. ఇది డక్ వీడ్ సరిదా? డక్ వీడ్. ఇది కూడా ఊరికి ఇట్లా ఫ్లోట్ అవుతుంది, వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. అది డక్ వీడ్. ఇదేమో ఇంకా ఏంటిదో గానీ పాపం వెరైటీస్ ఇష్టం నాకు, అందుకే తెప్పించుకున్నా. వాటర్ మీద ఫ్లోట్ అవుతుందని. ఫ్లవర్స్ వాటర్ పైన వాటర్ మీద డక్ వీడ్ లాగే ఫ్లోట్ అవుతుంది. ఇది కూడా ఇదేమో వాటర్ రోజ్. ఓకే సూపర్ గా ఉంది. కనిపించేట ఇది పర్పుల్ 365 days చిక్కుడు అండి, సూపర్ గా ఉంది. కాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఇలాంటి వెరైటీస్ మనము మిద్దె తోటలో వేసుకుంటే మనకు కాత ఎక్కువ వస్తుంది. చిన్న టబ్ లో పెట్టారు చూడండి, టబ్ లో కూడా అంత మంచి కాత వస్తుంది. అంటే మొక్కలు తక్కువ ఉండాలి, ఎక్కువ కాత రావాలి, అలాంటి మొక్కలు మనం వేసుకోవాలి. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా మనం తెంపుతూ ఉంటే కాస్తూనే ఉంటది. ఇది మామూలు చిక్కుడు అయితే ఒక సీజన్ అయిపోయినాక తీసేయాలి కదా, ఇది అట్లా ఏం లేదు. అది దాని ఓపిక ఉన్నన్ని రోజులు కాస్తా. ఇక్కడ ఇది కూడా అదేనండి, ఇది నార్మల్. ఇది తెలియదు ఇంకా. ఇది చిక్కుడు బెంగళూరు, మీకు ఆమె ఐడియా ఉందా? తన దగ్గర సీడ్స్ ఇవి. ఇదండి ఈ సీడ్స్ ఇట్లుంది. ఓకే వెడల్పుగా వెడల్పుగా 365 days చిక్కుడు. ఇది 5 years ఏమో ఉంటది అన్నమాట. ఇది చిక్కుడు మొక్క 5 years ఉంటదంట. అది చిక్కుడు. ఇది ఈ మొక్క చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మిర్చి ముడత రాకుండా ఉండాలంటే చక్కగా పుల్ల మజ్జిగ, ఇంగువ స్ప్రే చేయండి. పుల్ల మజ్జిగ కూడా రెగ్యులర్ గా స్ప్రే చేస్తా ఉంటే మిర్చి పైన తర్వాత టమాటాకు వచ్చే ముడత తెగులు మనం నివారించుకోవచ్చండి. మొక్క అయితే చాలా హెల్దీ ఉందండి. ఇది ఎన్ని మంత్స్ అండి మొక్క? సమ్మర్ లో పెట్టిన. ఇది సమ్మర్ లో పూత రాలింది కానీ ఇప్పుడు వచ్చింది, చాలా మంచి వచ్చింది. అంటే మీరు ఇచ్చే ఎరువుని బట్టి మొక్క ఇంత బాగా ఎదిగింది. ఈ కాకర చూడండి సూపర్ గా ఉంది. ఇదిగో భలే కాస్తుంది, ఆ కాకు కాస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు హార్వెస్ట్ అయిందట అండి. ఎన్ని పిందెలు ఉన్నాయో ఇక్కడంతా వరుసగా ఉన్నాయి పిందెలు. మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉన్నాయి. బ్లాక్ మిర్చి చూసిండ్రా భలే ఉందండి. ఇక్కడ మిర్చి చూడండి ఎంత బాగుందో. బుల్లెట్ మిర్చి అని, బుల్లెట్ మిర్చి సూపర్. 1 year మొక్క, 1 year మొక్క అండి. అయితే ఇంకొక ఆ మిర్చిది ఈ మిర్చిది స్టెమ్స్ చూస్తేనే తెలుస్తుంది కదా, ఇంత లావు స్టెమ్స్.
సమ్మర్ లో కూడా ఇంకొకటి ఏంటంటే పెద్ద అంటే కంటైనర్ తీసుకున్నారు. తర్వాత కిచెన్ వేస్ట్ తోటి మట్టి తయారు చేశారు. దీంట్లో ఒకే మొక్క ఉంది, ఒక కాకర వేశారు కాబట్టి మొక్కలు తక్కువ ఉంటే కాత ఎక్కువ వస్తుందండి. ఇదిగో సూపర్ గా ఉంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇగో ఇలా పురుగులు వచ్చినాయి అనుకోండి, చేతితో తీసేస్తే సరిపోతుందండి. ఇదిగో స్వాతి వేటాడుతుందండి. ఇదిగో ఇప్పుడు దీనికి మాత్రం సొల్యూషన్ పొగాకు రసం గాని కషాయం గాని లేదా వేపపిండి పొగాకు రెండు కలిసినటువంటి వేపపిండిని మొన్న వీడియో పెట్టాను కదండి, అలా ఒక రోజంతా మనము ఫర్మెంట్ చేసుకొని అది స్ప్రే చేస్తే రిజల్ట్ బాగుంటదండి. అసలు కింద ఇట్లా వర్షం పడినట్టు రాలిపోతాయి. మన ఈ తోటలు చిన్నవి కాబట్టి ఇలా మనం చేతితో చక్కగా మొక్కలకు తీసేస్తే సరిపోతుందండి. ఏదో ఒక కషాయం గాని నీమ్ ఆయిల్ గాని వీటితోటే మనము సొల్యూషన్ వెతుక్కోవాలండి. ఊరు చిక్కుడు ఇది. ఇదిగో కాయ చిన్నగా ఉంటది, ఆకు కూడా కొంచెం వేరుగా ఉంటది. మిర్చి ఎంత బాగుంది అసలు. చాలా వెరైటీస్ మిర్చి మెయింటైన్ చేస్తున్నారు మిద్దె తోటలో. నాకు తోట చూసిన తర్వాత, సరిత గారి తోట చూసిన తర్వాత ఏమనిపించింది అంటే వెరైటీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనిపించిందండి. మీకు ఇంట్లోకి సరిపోతున్నాయా సరిత గారు? సరిపోతాయి. సరిపోతే మనం 2 years నుండి మొన్న సమ్మర్ లో కొన్నాం తప్ప అసలు ఎప్పుడు. ఇది నారు పోస్తున్నారా మీరు మిర్చి? నారు పోసిన తర్వాత నాటుకుంటే మంచిగా వస్తుంది. నారే పోస్తున్నాం. బయట నా దగ్గర చాలా ముడత వస్తున్నాయి. మనం నారు పోసుకున్నది ముడత రావట్లేదు. నేను అబ్జర్వ్ చేసిన వాటి. ఈ వాటర్ క్యాన్స్ అయితే 5 years బ్యాక్ స్టార్టింగ్ నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీటిలలోనే స్టార్ట్ చేసిన. ఇప్పటికీ అసలు చెక్కు చెదరలే డబ్బాలు. 2 years అవుతుంది. ఇవేమో వింగ్డ్ బీన్స్. ఓకే, నేను కూడా పెట్టాను, ఇంకా ఎందుకో అవి సరిగా నాది కూడా జర్మినేట్ అవ్వట్లేదు. నేను సీడ్స్ ఆన్లైన్ లోనే తెప్పించినాను కానీ జర్మినేట్ కాలే. నా దగ్గర కావాలంటే ఇస్తా. నా దగ్గర చాలా ఉన్నాయి. అక్కడ ఒకటి పైకి వస్తుంది, కింద పెట్టిన. ఒకసారి ఈల్డ్ ఎక్కువ తీసుకుందాం చూద్దాం బాగుంటది అని. పోయినసారి తింటే నాకు ఎందుకో వెరైటీగా చాలా బాగా అనిపించింది. లేతగా సలాడ్ లో కూడా వేసుకొని తింటారంట. ఉప్పు నిమ్మకాయ జల్లి లేతవి తీసుకో. ఇది పర్పుల్, అక్కడ పెట్టింది గ్రీన్. సూదిబంతి. సూదిబంతి. ఓకే, ఇందులో వెరైటీ ఆరెంజ్ లో. అవును, అంటే ఇప్పుడు వర్షాకాలం కదా స్వాతి, వర్షాకాలము ఆకులు ఎక్కువ వరుసగా వర్షం పడ్డది కాబట్టి కింద పండిన ఆకులన్నీ మురిగిపోతాయి. అవన్నీ మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. కుళ్ళిపోతాయి ఆకులు. కుళ్ళిపోయినప్పుడు ఇది కూడా ఇది చుక్క కూర మేడం. ఇది పొన్నగంటి కూర. పొన్నగంటి కూర కంటికి మంచిది అంటారు. మన దగ్గర ఉంది, ఇంట్లో చాలా వస్తాయి. తన దగ్గర తీసుకొచ్చిన. మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది కదండి కందగడ్డ. ఒక్కసారి నాటుకున్నామంటే నాకైతే ఫుల్ వస్తూనే ఉంటది. ఇది రెడ్ బెండ్. రెడ్ బెండ్ అది పీనట్ బటర్. ఓకే, ఇప్పుడే కొంచెం వచ్చింది. ఒక్క కాయలు వచ్చినాయండి. వచ్చినాయి. పూత కాయ పూత కూడా వస్తుంది. చాలా వస్తుంది. ఎప్పుడు పూతనే ఉంటది చెట్టుకు. మొత్తం 365 days పూతనే ఉంటది. మొక్క కూడా చాలా హెల్దీ ఉంది. చిన్న కుండీలో పెట్టారండి. ఇది 14 నెంబర్ కుండీ. 14 నెంబర్. ఇది
కాసరకాయలు అని చెప్పి వస్తాయి కదండి, రాయలసీమ స్పెషల్. రాయలసీమ స్పెషల్. ఇక పూత ఉంది చక్కగా, కాయలు అయితే లేవు, హార్వెస్ట్ చేసిండ్రు. ఇక ఇక్కడ ఒకటి ఉందండి చిన్నగా. ఇది అల్లనేరేడు మొక్క అండి, సీడ్లెస్ అండి. ఓకే. వైటా? వైట్ కాదు, వైట్ అక్కడ ఇది మనది నార్మల్. ఇది పర్పుల్ యామ్. అదంటే నేను లాగానే పైన కాస్తుంది కదా స్వాతి, ఇది లోపల గడ్డ ఊరుతుంది అండి. ఎయిర్ పొటాటో కాకుండా ఇది ఉండు లోపల దుంప ఊరుతుంది. ఇది ఎట్లా తింటారు మేడం? ఇది దుంపని తింటారు, లోపల దుంప ఊరుతుంది. అంటే కర్రీ చేస్తారా? కర్రీని ఇప్పుడు స్పెషల్ అని తెప్పించిన, నేనైతే ఇప్పుడు చేయలేదు కానీ ఈ పర్పుల్ కలర్ ఉంటుంది. ఇదండి ఇక్కడ బుల్లెట్ మిర్చి అండి, బ్లాక్. అది రెడ్ లెమన్. ఓకే. నేను కడియం నుండి తెప్పించుకున్నాను. రెడ్ లెమన్ కొత్తగా వింటున్నాం కదా, అంటే లోపల పల్ప్ రెడ్ వస్తుంది. ఇప్పుడు టేబుల్ నిమ్మ ఆరెంజ్ పల్ప్ వస్తుంది లోపల, ఇలానే ఇది రెడ్ వస్తుంది, కొంచెం లైట్ వస్తుంది అంతే. ఇది మేడం? ఇది సీడ్లెస్ నిమ్మ, ఇంతవరకు రాలేదు నాకైతే ఈల్డ్ అయితే. ఇది మిరాకిల్ ఫ్రూట్. ఓకే. ఫ్లవరింగ్ ఫ్రూట్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, చాలా తిన్నాం కూడా. ఇది తిన్న తర్వాత ఏదైనా స్వీట్ ఉంటది అంటారు కానీ నిమ్మకాయ తింటే మాత్రం షర్బత్ తాగినట్టు భలే ఉంది. అవునా? నిజంగా మ్యాజికే. అందుకే రెండు పెట్టుకున్నా, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఇది టేబుల్ నిమ్మ. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. కాస్తే కూడా అట్లనే కాస్తుంది, అసలు భలే కాస్తుంది. ఇది ఇట్లా చూస్తే ఇట్లా అనిపిస్తుంది కానీ మామూలు నిమ్మకాయతో చేసుకుంటాం కదా, ఇది కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది కదా, కనిపిస్తుంది మంచిగా. జ్యూస్ కూడా ఆరెంజ్, అదే షర్బత్ పుల్లగా ఉంటది కాబట్టి షర్బత్ చేసుకుంటాం కదా, అదో విచిత్రమైన ఫ్లేవర్. నేను ఒకసారి పులిహోర చేశాను, బాగుండే ఆరెంజ్ ఫ్లేవర్ తోటి. నేనే షర్బత్ చేసి ఇచ్చిన, ఎందుకంటే గ్లాస్ లో పోస్తే గాజు గ్లాస్ లో వెరైటీ కలర్ కనబడుతుంది, సంతా జ్యూస్ అనుకుంటారు. అది ఆపిల్ బేర్ ఇప్పుడే వస్తున్నాయి, వచ్చినాయి. ఒక 3 ఈల్డ్ అయింది, ప్రూనింగ్ చేస్తే అంత ఎగురు వచ్చింది మా పిట్టలకి. వాళ్ళు అయిపోయినాయి పాపం, నేను చూడలేదు నా పనిలో పడి. జొన్నలు తెచ్చి లైట్ గా గ్రైండర్ చేసి కొర్రలు కలిపి ఒక సైడ్ బిస్కెట్స్ నుజ్జు చేసేస్తే పొద్దున ఎన్ని వస్తాయో అసలు. మనము ఎక్కడో పొలాలల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మిద్దె తోటలు. అసలు పైకి పైకి వస్తే అసలు దిగనే ఉంది. అది ఇది కంద, పుల్ల కంద. ఇంక ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి. ఇది 100 petals రాలేదు ఇంకా, మొన్ననే పెట్టిన. ఆకు కూడా ఎంత పెద్దగా వచ్చింది, 100 petals. కుండి చిన్నగా ఉన్నా భలే వచ్చింది. ఇక్కడ చూడండి వంకాయలు అయితే పిచ్చి కాసింది, చెట్టు అయితే విరిగిపోతుందేమో అన్నట్టు. ఆ వెరైటీని బాగా వస్తుంది. అవును, ఈ వెరైటీ ఇట్లానే వస్తుంది. ఇందులోనే కొంచెం లైట్ కలర్ గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇది అది రెండు ఉన్నాయి. మొన్ననే ఇది చెట్టు ఇవన్నీ ఎడీనియమ్స్. కలెక్షన్ బాగుంది, కలర్ బాగా ఉంది. సేమ్ నా దగ్గర ఉంది ఆ మెరూన్ చెర్రీ, బార్బడస్ చెర్రీ. ఫ్లవర్ అయితే భలే ఉంటదండి. అవును, చాలా. ఇక్కడ ఫ్రూట్ ఉన్నదా? ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇది ఫ్లవర్ మేడం, రాలిపోతాయి అంటారు కదా, ఈ ఫ్లవర్ ను పట్టుకొని ఇలా ఇలా అంటే పాలినేషన్ అవుతుంది. అవి కాయ ప్రతి ఫ్లవర్ ని అట్లా చేస్తే ఫ్లవరింగ్ డ్రాపింగ్ ఉండదు. ఇది ఇలా పట్టుకుని రెడ్ కావాలా? రెడ్ అవుతుంది, రెడ్ అవుతుంది. ఇది పండినా కూడా కొంచెం పుల్లగా ఉంటది. ఇందులో స్వీట్ కూడా వస్తుంది ఇప్పుడు.
ఇక్కడ ఉన్నాయి చాలా. స్వాతి మీ వేళ్ళే ఫ్రూట్ లాగా కనబడుతున్నాయి మెహందీతోని. అవి స్టెమ్ వెనక్కి పోయినాయి కదా. లేదు, ఇది కొంచెం పండుగ కూడా వచ్చింది కొంచెం. అవును, ఈ వర్షాలకు దెబ్బతిన్నాయి పాపం. ఇది వైట్ నేరేడు. ఇది వైట్ నేరేడు రాలేదు ఫ్రూటింగ్ ఇంకా. ఇది టేబుల్ ఆరెంజ్, బట్ ఎందుకో రావట్లే అసలు. కొంచెం పెద్ద కంటైనర్ లో పెట్టి, పెద్ద దాంట్లో పెడితే వస్తలేదని కొంచెం పెరిగినాక వేరే దాంట్లో మారుద్దామని ఇందులో మార్చిన, అయినా అట్లనే ఉంది. పురుగు విపరీతంగా. మల్బరీ, ఇది సీతాఫలం. ఫ్రూటింగ్ ఉంది ఇక్కడ ఫ్రూట్ వచ్చినాయి. ఇది థర్డ్ టైం ఇది. ఓకే, ఇది ఎప్పుడు వస్తుంది? సమ్మర్ లో కూడా వచ్చింది. ఈ ఫ్లవర్ ఏమంటారు స్వాతి? ఈ ఫ్లవర్ ని చెంగల్వ పువ్వా? చెంగల్వ పువ్వు. ఇది వినాయకునికి పెడతారు మేడం. ఇట్లా వస్తుంది. కలర్ ఇదేనా? రెడ్ వస్తుంది కలర్. పిక్ ఇస్తాను నేను. పిక్ బ్లూబెర్రీ. ఓకే, ఇది స్ట్రాబెర్రీ గోవా. స్ట్రాబెర్రీ గోవా. ఓకే, చాలా వచ్చింది. ఫ్రూటింగ్ చాలా వస్తుంది. ఇది ఎప్పుడు వస్తూనే ఉంటది. ఇక్కడ మంకీస్ తక్కువ మేడం? తక్కువ. విజిట్ చేస్తే అప్పుడప్పుడు అంతే. వీళ్ళ సైడ్ చాలా. మాకైతే గెస్ట్ లో ఇక రోజు ఒకసారి వచ్చి హాయ్ చెప్పి వెళ్తాయి. మాకు ఓనర్స్, మా గార్డెన్స్ కి అవే ఓనర్స్. నేను రకరకాల. ఓకే, ఎక్కడ ఉంది? ఎక్కడ తెచ్చిండ్రు మేడం? ఇది టెర్రా ఆర్గానిక్ లో తెచ్చిన నేను. ఇది సీమ చింత, అల్ల నేరేడు, టెర్రా ఆర్గానిక్ లా. ఫ్రూట్ మాత్రం చాలా టేస్ట్ ఉంటది మేడం. ఇది మొత్తం బ్లాక్ కలర్ అయితే అసలు సూపర్ టేస్ట్ ఉంటది. మనకి ఇక్కడ సరిగ్గా ఈల్డ్ రాదు కానీ పెద్ద కంటైనర్లకు షిఫ్ట్ చేయాలి. ఇది కాశీరత్నం. మార్నింగ్ గ్లోరీ పోయినాయి. ఇట్లా ఫిల్ చేస్తాం మేము. ఇది నాకు మళ్ళీ చలికాలం వరకు రెడీ అవుతాయి. కిచెన్ వేస్ట్, చెక్క పొట్టు మళ్ళీ పైన కిచెన్ వేస్ట్, మళ్ళీ మట్టి కప్పేయాలి. లాస్ట్ కు మట్టి కొంచెం మట్టి వేస్తా. లైట్ వెయిట్ ఉంటది, పెస్ట్ రాదు. ఇది ఏంటంటే నాకు చలికాలం వరకు రెడీ అవుతాయి. వదిలేస్తా అట్లనే. ఏం చల్లలేదు. చల్లే అంత టైం ఎక్కడ ఉంది? నిన్నటి దాకా వర్షం చల్లలేదు. ఇది బ్లాక్ బెర్రీ అండి, మాలతి. స్మెల్ చూడండి మేడం ఎట్లుంటది. చాలా స్మెల్ ఉంటది. భలే ఉందండి. ఇది నేను వెతికి పట్టుకొచ్చుకున్నా. నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్. టెర్రా ఆర్గానిక్ లో ఎప్పుడు అవైలబుల్ ఉండదు. ఆ రోజు ఉండే వెళ్ళి తెచ్చిండు. ఎంత స్మెల్ ఉంటదో సూపర్. అది గిన్నె మాలతి కదా. ఇది గిన్నె మాలతి. ఫ్లవర్ లేదు, ఫ్లవరింగ్ లేదు. స్టార్ ఫ్రూట్. అది స్టార్ ఫ్రూట్. ఇది శ్రీలంక మల్లె. ఇది శ్రీలంక మల్లె. సిలన్ బచ్చలి. టమాటోస్ ఎక్కడున్నారు? సరిత గారు సూపర్ గా ఉంది మీ మిద్దె తోట. వెరైటీస్ అయితే అద్భుతము. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే ఒక మంచి ఫీల్ వచ్చిందండి తోట చూసిన తర్వాత. మీరు ఎలా ఫీల్ అయినరో తప్పకుండా మెసేజ్ చేయండి. నా కోసం చేయకపోయినా సరిత గారి కోసం చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకొకసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరిత గారిదే వీడియో 2 కూడా వస్తుందండి. అది కూడా మీరు తప్పకుండా చూడండి. ఓకే అండి, హ్యాపీ గార్డెనింగ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.